గుడ్ మార్నింగ్ అండి. సో లెట్స్ స్టార్ట్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి మనకి ఆటో స్కేలింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటో స్కేలింగ్ ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది అని ఒక ఐడియా ఇస్తాను. ఆ తర్వాత మనం డిప్లాయ్ చేద్దాం. ఓకే, సో నిన్న మనం లోడ్ బ్యాలెన్సింగ్ లో ఏం చూసాం? లోడ్ బ్యాలెన్సింగ్ లో వచ్చి మీకు ఒక 2 సర్వర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇవి 2 సర్వర్స్ ఉంటాయి. ఈ 2 సర్వర్స్ ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ సర్వర్ 1, వెబ్ సర్వర్ 2 అని ఉన్నారు అనుకోండి. సో నేనేమంటాను, web-1 అంటాను, తర్వాత ఇది వచ్చి web-2 అంటాను. సో మనకు ఒక లోడ్ బ్యాలెన్స్ ఎక్కడ ఉంటుంది? టాప్ లో ఒక లోడ్ బ్యాలెన్స్ ఉంటుంది ఇక్కడ ఈ విధంగా. సో ఇదేం చేస్తుంది, మనకి రెండింటిని లోడ్ బ్యాలెన్స్ చేస్తుంది. ఇది మనం నిన్న చూసాం యాక్చువల్గా. సో ఇదేంటంటే ఈ సొల్యూషన్ చాలా బాగా పనిచేస్తుంది. ఎప్పుడు పనిచేస్తుందంటే మీకు ఎంతమంది లాగిన్ అవుతారో మీకు తెలుసు. సో ఫర్ ఎగ్జాంపుల్, మీకు 10,000 మంది లాగిన్ అవుతారు, లేకపోతే 1,00,000 మంది లాగిన్ అవుతారు, లేకపోతే 1000 మంది లాగిన్ అవుతారని ఒక అప్రాక్సిమేట్ గా కౌంట్ ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా 2 వెబ్ సర్వర్లు పెట్టుకుంటారు, 2, 3 ఎన్ని అవసరం అది పెట్టుకుంటారు అనమాట. కానీ మీకు తెలియనప్పుడు ఏం చేస్తారు? యాక్చువల్గా ఏ విధంగా చేయగలరు? అటువంటిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ వచ్చి, లేదా ఈ మధ్య ఒక యాడ్ వస్తుంది చూసారా, అంగడి వచ్చింది అని, ఎక్కడ బట్టి అదే యాడ్, అది అలాంటి యాడ్ ఇస్తున్నారు బాగా. సో సడన్ గా మీకు స్పైక్ వచ్చింది అనుకోండి, ఓకేనా? సో అటువంటిప్పుడు హ్యాండిల్ చేయడం చాలా కష్టం కదా. కాబట్టి మనకి ఆటో స్కేలింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఆటో స్కేలింగ్ ఏం చేస్తుందంటే మనకి ఆటో స్కేలింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? స్కేలింగ్ అంటే మనం నథింగ్ బట్ అడిషనల్ గా మనం సర్వర్స్ యాడ్ చేయడం అనమాట. స్కేలింగ్ అంటే ఈ విధంగా సర్వర్స్ యాడ్ చేసుకోవడం స్కేలింగ్. సో మరి ఆటో స్కేలింగ్ అంటే ఆటోమేటిక్ గా మెషిన్స్ యాడ్ అవుతూ వెళ్ళడం అనమాట. ఎందుకు యాడ్ అయ్యాలి? ఎందుకు యాడ్ అంటే మనం చెప్పొచ్చు అనమాట. మనం ఏ విధంగా అలారమ్స్ పెట్టచ్చు అనమాట. అలారమ్స్ ఏం చెప్తామంటే, ఒకవేళ నెట్వర్క్ బ్యాండ్విడ్త్ ఎక్కువైపోతే, లేకపోతే సిపియు ఎక్కువైపోతే ఆటోమేటిక్ గా యాడ్ అవ్వాలా అని చెప్పి మనం కాన్ఫిగర్ చేయొచ్చు అనమాట. అటువంటిప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పబోయే ఈ క్లాస్ లో ఏం చేస్తానంటే, నేను ఒక అలారం సెట్ చేసి పెడతాను అనమాట ఆటో స్కేలింగ్ గ్రూప్ మీద. ఒకవేళ ఆటో స్కేలింగ్ గ్రూప్ లో ఏదన్నా మిషన్ మోర్ దెన్ 40% కంటే సిపియు ఎక్కువ వెళ్ళింది అనుకోండి, మీకు 2 ఇన్స్టెన్సెస్ యాడ్ చేయండి. అదే ఇన్స్టెన్సెస్ 30 కంటే సిపియు కిందకు వచ్చేసింది అనుకోండి, 2 ఇన్స్టెన్సెస్ డిలీట్ చేయండి అని నేను కాన్ఫిగర్ చేస్తాను ఇప్పుడు. ఓకే, అది ఎలాగో చూద్దాం. సో ఇలాగ మనం సిపియు మీద పెట్టుకోవచ్చు, నెట్వర్క్ మీద పెట్టుకోవచ్చు అనమాట. డిపెండ్స్ అపాన్ మనం ఏదైతే మనం జాగ్రత్తగా మానిటర్ చేయాలనుకుంటున్నామో అది మానిటర్ చేయొచ్చు. సో దానికి స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ మనకి మీకు ఇది డైనమో డిబి ఉంది ఇక్కడ. నేను 1 మినిట్, ఇది ఓకే. సో ఆటో స్కేలింగ్ గ్రూప్ లో ఏముంది? క్రియేట్ ఇన్స్టెన్స్ అండ్ ఇన్స్టాల్ Nginx సర్వర్ ఆన్ ఇట్ అండ్ కస్టమైజ్ ఇట్ విత్ అండ్ www.mybank.com. అంటే ఉద్దేశం ఏంటంటే మనకి ఫస్ట్ ఇప్పుడు ఆటో స్కేలింగ్ గ్రూప్ ఉందండి, బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఆటో స్కేలింగ్ గ్రూప్ లో ఒకవేళ సిపియు ఎక్కువైపోతే అడిషనల్ గా యాడ్ కావాలని చెప్పాను. అంటే ఏంటంటే అంత సేమ్గా ఉండాలిగా. ఇప్పుడు web-1, web-2 ఎలాగుందో అలాగే యాడ్ అవ్వబోయి కూడా సేమ్గా ఉండాలి. కాబట్టి నేనేం చేస్తాను, ఒక ఇమేజ్ క్రియేట్ చేసి ఆ ఇమేజ్ నుంచి అంతా చేస్తాను అనమాట. అది నా ప్లాన్. అదే ఫస్ట్ స్టెప్. ఫస్ట్ ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి ఇన్స్టాల్ Nginx వెబ్ సర్వర్ చెయ్యి. దాంట్లో ఏదంటే నేను లోడ్ బ్యాలెన్స్ లో పెట్టాను చూసారా, వెబ్ సర్వర్ 1, 2, 3 అని, అట్లా mybank.com అని కస్టమైజ్ చేయి. తర్వాత ఏం చేయాలి, మనం దాన్ని ఒక ఇమేజ్ గా కన్వర్ట్ చేస్తాం ఇక్కడ. ఓకే, ఫస్ట్ 2 స్టెప్స్ అనమాట. అది ఏందో చూపిస్తాను మీకు. ఓకే, సో నేను EC2కి వెళ్తాను. లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను, సెలెక్ట్ T2 nano, కాన్ఫిగర్ డీటెయిల్స్, అడ్వాన్స్ డీటెయిల్స్కి వస్తాను. ఇక్కడ ఏమంటాను,
ఓకే. సో నెక్స్ట్ యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్. పేరు ఏమి ఇస్తానంటే ఇమేజ్ సర్వర్ అని ఇస్తాను. కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే. సో ఇమేజ్ సర్వర్ తీసుకోండి, మీకు క్రియేట్ అయిపోయింది. సో నేను ఏం చేశాను, ఆటోమేటిక్గా దాంట్లో Nginx ఇన్స్టాల్ అవ్వాలని పెట్టినాను. సో కాపీ చేస్తాను, కాపీ చేసి పేస్ట్ చేస్తే చూద్దాం ఇన్స్టాల్ అయిందో లేదో. ఇంకా కాలేదు. సో లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. సో ఎనీవే కనెక్ట్ చేసిన కొన్ని చేంజెస్ చేయాలనుకున్నాను. అంటే ఏంటంటే మనకి ఎవరైనా యాక్సెస్ చేస్తే ఇక్కడ Nginx తో పాటు కింద mybank.com అని ఒకటి రావాలని పెట్టాను అనమాట. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఓకే చూసారా. కాకపోతే ఇక్కడ ఏంటంటే కింద నాకు mybank.com అని రావాలా. దానికోసం నేను ఏం చేస్తానంటే ఓకే ఇదన్నమాట. ఇప్పుడు ఇదే ఇమేజ్ ఎప్పుడు నేను ఆటో స్కేలింగ్ గ్రూప్ లో మీకు ఎప్పుడు ఏ మిషన్ డిప్లాయ్ అయినా కూడా ఈ ఇమేజ్ నుంచే రావాలన్నమాట. ఇలాగే ఉండాలి, ఎగ్జాక్ట్ సేమ్ అంతే కదా, అట్లే ఉండాలి కదా. నేను లోడ్ బ్యాలెన్సర్ ఏంటంటే మీకు లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుందా లేదా మీకు చూపించడానికి నేను ఏం చేశానంటే వెబ్ సర్వర్ 1 2 3 అని ఇచ్చాను, కానీ రియల్ టైంలో అట్లా కాదు. సో ఇక్కడ కూడా ఏంటంటే మీకు ఆటో స్కేలింగ్ అయినప్పుడు ఒక ఇమేజ్ తీసుకుని దాని నుంచి మిషన్స్ డిప్లాయ్ అనమాట. అంటే ఏంది, మీకు ఇక్కడ మిషన్స్ యాడ్ అయ్యే కొద్ది మీకు ఇక్కడ ఇది ఎక్స్ట్రా మిషన్స్ యాడ్ అవుతూ ఉంటాయి మేడం ఆటో స్కేలింగ్ గ్రూప్. మీ CPU పెరిగే కొద్ది రూల్స్ని బట్టి అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, ఒక ఇమేజ్ నుంచి అనమాట. కాబట్టి ఏం చేయాలి, నేను ఇప్పుడు దీన్ని ఒక ఇమేజ్ గా మార్చాలి. సో నేను ఏం చేస్తానంటే దీన్ని రైట్ క్లిక్ ఇమేజ్ క్రియేట్ ఇమేజ్ అంటాను అని ఇమేజ్ నేమ్ ఆటో స్కేలింగ్ ఇమేజ్. సో ఇమేజ్ క్రియేట్ కొంచెం డిస్కనెక్ట్ అవుద్దండి, ఎందుకంటే స్టార్ట్ అవుద్ది అనమాట. కాబట్టి మనం వెయిట్ చేయాలా. సో ఫస్ట్ ఏం జరుగుతుంది అంటే బ్యాక్ ఎండ్ లో ఇది ఒక స్నాప్ షాట్ క్రియేట్ చేస్తుంది. స్నాప్ షాట్ క్రియేట్ చేసుకొని దాని దగ్గర నుంచి ఒక EMI ఇమేజ్ క్రియేట్ అవ్వాలన్నమాట. చూద్దాం అది. సో ఫస్ట్ స్నాప్ షాట్ క్రియేట్ అయిందో లేదో. సో మీరు చూసినట్లయితే స్నాప్ షాట్ క్రియేట్ అవుతుంది. లెట్ ఇట్ బి. ఇక్కడ కూడా EMI చూద్దాం. సరే EMI కూడా ఆటో స్కేలింగ్ EMI క్రియేట్ అవుతుంది. ఇది క్రియేట్ అయినాక తర్వాత మనం ఆటో స్కేలింగ్కి వెళ్తాం. ఇప్పుడు ఇది అయిపోయినాక ఇంక ఇది అవసరం లేదండి నాకు. ఈ సీటెన్స్ డిలీట్ చేసేస్తాను ఇమేజ్ EMI. బట్ అంటే పెట్టుకుని లాగిన్ చేయడానికి కావాలి కాబట్టి కావాలి. నేను ఒక చిన్న తప్పు చేశానండి. CPU లోడ్ పెట్టడానికి ఒక టూల్ ఉంటుందన్నమాట, ఆ టూల్ ఇన్స్టాల్ చేయాలి దాంట్లో. అరే సర్లేండి ఓపెన్ చేస్తాను, పర్లేదు. అయినా కూడా నేనేం చేస్తానంటే ఇన్స్టెన్స్ లాగిన్ చేసి ఇప్పుడు ఇన్స్టాల్ చేసి మళ్ళీ దాన్ని కన్వర్ట్ చేస్తాను. సో అది రీస్టార్ట్ చేస్తాను, రీస్టార్ట్ సెషన్. దాన్ని స్ట్రెస్ అంటారండి ఆ టూల్ పేరు. సిపియూలో మనం అంటే లోడ్ కావాలని క్రియేట్ చేయడానికి అంటే సిమ్యులేట్ చేయడానికి
ఇది కావాలన్నమాట. ఎం ఇన్స్టాల్ స్ట్రెస్ ఇది. ఓకే ఉందిలేండి. ఇప్పుడు దీన్ని కన్వర్ట్ చేయాలి. అలాగే చెక్ కాన్ఫిగ్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఈ కమాండ్ మర్చిపోయిన చాలా ఇబ్బంది పడతారు. ఎందుకో తెలుసా, మీరు ఇమేజ్ క్రియేట్ చేశారు, రేపు ఆటో స్కేలింగ్ క్రియేట్ అయ్యేటప్పుడు మీకు అడిషనల్ గా మిషన్స్ యాడ్ అవ్వాలి కదా. మీరు చెక్ కాన్ఫిగ్ వాళ్ళది అనుకోండి. చెక్ కాన్ఫిగ్ అనేది ఏంటంటే మీకు ఆ సర్వీస్ నేను రీస్టార్ట్ అయినా కూడా ఆ సర్వీస్ ఆటోమేటిక్ గా ఆన్ కావడం అనమాట. మీరు ఇది ఆన్ చేయలేదు అనుకోండి, మీకు మిషన్స్ డిప్లాయ్ అవుతాయి వెబ్ సర్వర్ 3, 4, 5, 6 అని. కానీ దాని లోపల ఇంజనీరింగ్ సర్వర్ మీకు మాన్యువల్ గా అప్పుగా చేయాల్సి వస్తుంది. ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతుంది అన్నమాట సర్వీస్. అందుకని నేను ఇది ఇచ్చాను, చెక్ కాన్ఫిగ్ ఆన్ అని ఇచ్చాను. సో అయితే ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే ఇక్కడ నాకు ఈ ఏఎంఐ వద్దు, తీసేయాలి యాక్చువల్గా. సో రైట్ క్లిక్ డీరిజిస్టర్ అంటాను. తర్వాత స్నాప్ షాట్ ఇది కూడా వద్దు, రైట్ క్లిక్ డిలీట్ అంటాను. ఓకే రైట్. ఇప్పుడు ఇంకోటి క్రియేట్ చేస్తాను. ఇన్స్టెన్సెస్కి వెళ్ళి అది ఇన్స్టాల్ చేస్తున్నా కాబట్టి మనకు కావాల్సిన స్ట్రెస్ టూల్ కూడా రైట్ క్లిక్ ఇమేజ్ క్రియేట్ ఇమేజ్. ఆటో స్కేలింగ్ అని ఇస్తాను. కొత్త స్నాప్ షాట్ క్రియేట్ అయ్యి దాని అక్కడి నుంచి మనకి ఇమేజ్ క్రియేట్ అవ్వాలా. వెయిట్ ఫర్ ఇట్. ఓకే క్రియేట్ అవుతుంది చూసారా. ఇది అది పాతది కాదని చెప్పలేదు, 6-12 టైం నుండి క్రియేట్ అవుతుంది కాబట్టి ఇది కొత్తదే. ఇక్కడ కూడా రావాలా, బట్ వస్తుందిలేండి, ఇబ్బంది ఏం లేదు. బిన్ బ్యాష్ అనేది ఇప్పుడు బేసిక్గా నేను సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి కదా. సో మీరు దాన్ని ఏమంటారు, సిస్టమ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీకు చెప్పాను బూట్ స్ట్రాపింగ్ అంటారు. మీరు ఇన్స్టాల్ చేయాలనుకోండి, ఈ బిన్ బ్యాష్ అని ఇస్తే అర్థం ఏంటంటే యూనిక్స్ లైనక్స్ స్క్రిప్టింగ్ లో షెల్ స్క్రిప్టింగ్ అర్థం ఏంటంటే ఈ కింద రాబోయేయన్ని ఎక్కడ రన్ చేయాలంటే ఈ బిన్ బ్యాష్ అనే ఫోల్డర్ లో రన్ చేయమని అర్థం అనమాట. అంటే ఎందుకంటే దీంట్లో ఉంటుంది కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్ని. ఇప్పుడు విండోస్ సిస్టమ్ 32 ఎట్లా ఉంటాయో బిన్ బ్యాష్ లో మామూలుగా పోయి అప్డేట్ రన్ చేసాం అనుకో, అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ దీంట్లో ఉంటుంది అనమాట అంత కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ అన్ని. అందుకని ఇక్కడ రన్ చేయమని చెప్తున్నాం, అందుకని ఇస్తాం అట్లా. ఓకేనా. ఓకే రైట్. ఏఎంఐ కూడా అయిపోయిందా, ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే సో నెక్స్ట్ స్టెప్ ఏంది, కన్వర్ట్ ద మెషిన్ ఇంటూ ఏఎంఐ. నెక్స్ట్ ఏంటంటే డిప్లాయ్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అలాంగ్ విత్ ఎ టార్గెట్ గ్రూప్ బట్ నో నీడ్ టు యాడ్ ఇన్స్టెన్సెస్. నిన్న ఏం చేసాం మనం, యాక్చువల్ గా లోడ్ బ్యాలెన్సర్ యాడ్ చేసాం, కానీ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ యాడ్ చేసాం. ఈ రోజు ఏం చేస్తాం అంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ యాడ్ చేస్తాం. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఏంటంటే స్పెసిఫిక్ గా హెచ్టిటిపిఎస్ అంటే వెబ్ అప్లికేషన్స్ కోసం అనమాట. సో క్రియేట్ చేద్దాం. సో క్రియేట్ ఎ లోడ్ బ్యాలెన్సర్ అంటాను. నిన్న ఇచ్చేసాము, ఈరోజు ఇచ్చేద్దాం, క్రియేట్ అంటాను. ఓకే నేను శ్రీ బ్యాంక్ అంటాను. ఓకేనా. ఇంటర్నల్ ఫేసింగ్ ఇంటర్నెట్ ఫేసింగ్ హెచ్టిటిపి ఇస్ ఫైన్. మారుతి అని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి 1A 1B 1C అది కూడా దాంట్లో కూడా ఇది మూడు అవైలబిలిటీ జోన్ సెలెక్ట్ చేశాను. సో నెక్స్ట్ కాన్ఫిగర్ ఇన్స్టెన్స్ డీటెయిల్స్, కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్, మారుతి ఆల్ అంటాను, తీసేస్తాను. కాన్ఫిగర్ సేమ్ కాన్ఫిగర్ లోడ్ బ్యాలెన్స్ ఎలా ఉంది ఇక్కడ కూడా రౌటింగ్ అనమాట. కాన్ఫిగర్ రౌటింగ్ న్యూ టార్గెట్ గ్రూప్, ఇది వచ్చి బ్యాంక్ సర్వర్స్ అని ఇస్తాను. నా రిజిస్టర్ టార్గెట్స్ మన దగ్గర ఇంకా ఏం లేదండి టార్గెట్స్. ఇదంటే ఇది వచ్చి ఇమేజ్ సర్వర్. ఇక్కడ ఏం మనం క్రియేట్ ఇంతకు ముందు ఏంది, ముందు మిషన్స్ క్రియేట్ చేసి దాంట్లో మనం వెబ్ సర్వర్స్ ఇన్స్టాల్ చేసేసి దాన్ని యాడ్ చేసాం, అదే లోడ్ బ్యాలెన్స్. ఇక్కడ ఆటో స్కేలింగ్ కదా, ఆటో స్కేలింగ్ అంటే ఆటోమేటిక్ అదే మిషన్ స్టార్ట్ చేసుకుని. ఓకేనా. సో ఆ తర్వాత దాన్ని ఏమంటారు, ఒక్క నిమిషం చిన్న తప్పు జరిగినట్టుంది.
కరెక్ట్ అండి. ఓకే, సో రిజిస్టర్ టార్గెట్ ఆటో స్కేలింగ్ ఏంది, ఆటోమేటిక్ అదే డిప్లాయ్ చేస్తుంది మెషిన్స్, మనం ఏం యాడ్ చేయాల్సిన పని లేదు. సో నెక్స్ట్ రివ్యూ అండ్ మీరు చూసినట్లయితే ఓకే కరెక్ట్, ఇవన్నీ క్రియేట్ అనండి. సో ఇది అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేస్తుంది మనకి. జస్ట్ లైక్ ఎందుకు ఇప్పుడు ఎప్పుడైనా కూడా మనకి ఈ విధంగా రావాలి కదా, ఇదే కదా మన ప్లాన్. సో డేటా ఈ విధంగా రావాలి దానికోసం. సో అది ఈఎల్బి కాదండి, ఈఎల్బి కూడా వాడచ్చు, బట్ ఏఎల్బి కూడా వాడచ్చు. మీకు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ చూపిద్దాం, అది వాడుతున్నాను అంతే, రెండు చూపించినట్టు ఉంటుందని. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే, సో ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ రెడీ అయిపోయింది, డిప్లాయ్ అవుతుంది మనకి ఇక్కడ. ఓకే, సో మీకు గుర్తుందా నేను చెప్పేటప్పుడు మీరు ఒక్కసారి అవైలబిలిటీ జోన్స్ యాడ్ చేసారంటే దాంట్లో మీరు ఏం చేయరు, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ లో ఎడిట్ చేయరు. కానీ ఇక్కడ మాత్రం మీరు కావాలంటే అడిషనల్ గా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఇది కూడా యూఎస్ ఈస్ట్ 1D అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్ ఉంది మీకు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ లో, మామూలుగా అది ఉండదు అనమాట అక్కడ. ఓకే రైట్, నెక్స్ట్ వచ్చేది మనకి రెడీ అయిపోయిందా ప్రొవిజనింగ్, పర్లేదు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకి ఇక్కడ, క్రియేట్ an auto scaling group with minimum of 1, maximum of 3 instances and you create a launch configuration with AMI key pair. అంటే ఇప్పుడు నేను ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఎలాగా, ఇక్కడికి వస్తాను, ఇక్కడ వచ్చి ఆటో స్కేలింగ్ గ్రూప్స్కి వస్తాను. ఇక్కడ రెండు ఉన్నాయండి మనకి ఆటో స్కేలింగ్ లో, ఒకటి వచ్చి ఆటో స్కేలింగ్ గ్రూప్, రెండోది వచ్చి లాంచ్ కాన్ఫిగరేషన్. ఆటో స్కేలింగ్ గ్రూప్ ఏం చేస్తుందంటే నేను ఎప్పుడు అడిషనల్ గా ఇన్స్టెన్సెస్ యాడ్ చేయాలా, అంటే నా CPU పెరిగినప్పుడా లేకపోతే నెట్వర్క్ పెరిగినప్పుడా అని చూస్తుంది. లాంచ్ కాన్ఫిగరేషన్ అంటే నేను ఏ ఏఎంఐ వాడాలా, ఏ కీ పేర్ వాడాలా, ఏ ఇన్స్టెన్స్ టైప్ వాడాలా అది చెప్తుంది అనమాట. ఓకే, సో అంటే నా అర్థం ఏంటంటే ఆటో స్కేలింగ్ వచ్చి మీకు లాంచ్ కాన్ఫిగరేషన్ ఏఎంఐ, కీ పేరు, సెక్యూరిటీ గ్రూపు, ఇన్స్టెన్స్ టైపు, ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఆటో స్కేలింగ్ గ్రూప్ లో వచ్చి అలారమ్స్ అనమాట, హౌ మెనీ ఇన్స్టెన్సెస్, అలారమ్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఓకే, సో చూద్దాం. క్రియేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్ అంటే ఫస్ట్ మీకు క్రియేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్, దాని కింద స్టెప్ 1 ఏంది, క్రియేట్ లాంచ్ కాన్ఫిగరేషన్, ఆ తర్వాత క్రియేట్ ఆటో స్కేలింగ్, క్రియేట్ లాంచ్ కాన్ఫిగరేషన్. ఓకే, అడుగుతుంది చూసారా, మీరు ఏఎంఐ వాడాలా, ఈ వాడకూడదండి. మనకు గుర్తుందా, మనం కొత్త ఏఎంఐ క్రియేట్ చేసాం, అది వెళ్ళండి మై ఏఎంఐస్కి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ అనండి. అలాగే ఏ టైప్ ఆఫ్ మిషన్ చూడండి, ఫస్ట్ ఏంది ఏఎంఐ టైప్ సెలెక్ట్ చేయాలి. ఓకేనా, తర్వాత ఇన్స్టెన్స్ టైప్ ఇక్కడ పెడతాను, తీసుకొచ్చి ఇన్స్టెన్స్ టైప్. ఓకే, T2 నానో చాలు నాకు. కాన్ఫిగర్ డీటెయిల్స్, తర్వాత లాంచ్ కాన్ఫిగరేషన్ పేరు ఏమి ఇస్తాను, ఓకే బ్యాంక్ లాంచ్ కాన్ఫిగ్ అంటాను అని. మీరు అంటే స్పాట్ రిక్వెస్ట్ వాడుకోవచ్చు అండి. ఇంకా ఇక్కడ వస్తాయి ఎనేబుల్ క్లౌడ్ వాచ్ డీటెయిల్ మానిటరింగ్ అంటున్నాను. నెక్స్ట్ యాడ్ స్టోరేజ్, సో 8 GB is fine. సెక్యూరిటీ గ్రూప్, సెలెక్ట్ సెక్యూరిటీ గ్రూప్, రివ్యూ. ఇది లాంచ్ కాన్ఫిగరేషన్ అనమాట, క్రియేట్ లాంచ్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ వచ్చి కీ పేరు, సో ఈ విధంగా కీ పేర్ అన్ని ఇచ్చుకుంటాము. లాంచ్ కాన్ఫిగరేషన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు క్రియేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్ చూడండి. నెక్స్ట్ నేను సేమ్ అదే పేరు ఇస్తాను. ఇక్కడ గ్రూప్ సైజ్ వచ్చి స్టార్ట్ విత్ 1, ఎక్కడ ఏ విపిసిలో, మారుతి విపిసిలో. ఓకే, ఏ సబ్నెట్లు 1 ఇస్తాను, 2 ఇస్తాను, 3 ఇస్తాను. ఓకే రైట్, సో ఇక్కడ అడ్వాన్స్ డీటెయిల్స్కి వెళ్ళామంటే ఇక్కడ ఇది మెయిన్ అనమాట. ఆటో స్కేలింగ్ గ్రూప్ లో మీరు చెప్పారు ఏమని, ఈ ఆటో స్కేలింగ్ ఒక ఇన్స్టెన్స్ తో స్టార్ట్ కావాలా, ఏ విపిసిలో, ఏ సబ్నెట్ లో. ఇక్కడ మేజర్ గా పెట్టాలి, రిసీవ్ ఏ ట్రాఫిక్ ఫ్రమ్ 1 or more లోడ్ బ్యాలెన్సర్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేయలేదంటే అయిపోయినట్లే. ఓకే, ఇక్కడ పోతే మీ బ్యాంక్ సర్వర్స్ కనిపిస్తుంది. ఓకేనా, సో గ్రేస్ పీరియడ్ ఏంటంటే ఒక 30 seconds ఇస్తాను చాలు, ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ కాన్ఫిగర్ స్కేలింగ్ పాలసీస్. ఇప్పుడు అండి ఇది యాక్చువల్ గా ఆటో స్కేలింగ్ మీరు మెన్షన్ చేయాల్సింది ఇది. యూజ్ స్కేలింగ్ పాలసీస్ టు అడ్జస్ట్ ద కెపాసిటీ ఇదన్నమాట. సో ఇప్పుడు నేనేమంటాను, స్కేల్ బిట్వీన్ 1 to 3 ఇన్స్టెన్సెస్ అంటాను. అంటే 1 మినిమము, 3 వచ్చి మాక్సిమం ఇన్స్టెన్సెస్ ఉండాలి అని పెడతాను. ఇక్కడ మనకి కింద స్కేల్ ఆటో స్కేలింగ్ యూజింగ్ స్టెప్ ఆర్, ఇది నొక్కారు అనుకోండి మీకు 2 వస్తాయి. ఒకటి వచ్చి ఇంక్రీజ్ ద గ్రూప్ సైజ్, నెక్స్ట్ వచ్చి డిక్రీజ్ ద గ్రూప్ సైజ్. చూడండి
ఓకే. సో స్కేల్ బిట్వీన్ 1 and 2 నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ ఇంక్రీజ్ ద గ్రూప్స్ అంటే ఎప్పుడు యాడ్ అవ్వాలంటే ఇక్కడ అలారం క్రియేట్ చేస్తాను. అలారం ఏమని క్రియేట్ చేస్తాను, ఒకవేళ నాకు మాక్సిమం సిపి యూటిలైజేషన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40% వచ్చిందంటే, ఓకే, అలా 5 minutes ఉందంటే అలారం వచ్చి హై సిపి యూటిలైజేషన్ అని పెడతాను అనమాట. 90 పెట్టచ్చు అండి. యాక్చువల్గా రియల్ టైంలో మనం 70, 80 స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటాము. బట్ ఏంటంటే చాలా టైం పడుతుంది అనమాట అక్కడ రీచ్ అయ్యి మనం డిప్లాయ్ చేయాలి. నేను తక్కువ పెడతాను, అంటే తక్కువ పెట్టి తొందరగా రీచ్ అయిపోదు అట్లా క్లాస్ కోసం. మీరు కావాలంటే 90 పెట్టుకోవచ్చు అనమాట. సో క్రియేట్ అలారం అంటాను. యాక్చువల్లీ ఇట్లా కూడా పెట్టచ్చు నేను. ఓకే, సో నాకు ఎప్పుడైతే 40 రీచ్ అవుతుందేమో ఒక ఇన్స్టెన్స్ యాడ్ చేయమని చెప్పొచ్చు. ఆ తర్వాత నేను ఏం చేయొచ్చు, మళ్ళీ ఇంకొక ఇన్స్టెన్స్ అనమాట. 40 నుంచి 60 లోపల ఉంటే మీకు ఒక ఇన్స్టెన్స్ యాడ్ చేయమని, 60 నుంచి ఇంకా పైకి పోతే ఇంకొక ఇన్స్టెన్స్ యాడ్ చేయమని చెప్పొచ్చు. ఓకే, ఇన్స్టెన్స్ నీడ్ టు అంటే రెడీ అవ్వడానికి ఒక 30 seconds ఇస్తాను. ఇది ఇంక్రీజ్ ద గ్రూప్ సైజ్. చూడండి, ఇంక్రీజ్ ద గ్రూప్ సైజ్, ఎగ్జిక్యూట్ పాలసీ. అంటే ఈ పాలసీ ఎప్పుడు ఎగ్జిక్యూట్ కావాలా, హై సిపి యూటిలైజేషన్ అంటే ఇప్పుడు 40% కంటే ఈక్వల్ ఆర్ గ్రేటర్ దాన్ ఉంటే అప్పుడు నాకు కావాలి. ఓకే, ఇది ప్లాన్. సో నెక్స్ట్ వచ్చి యాక్చువల్ నేను ఇది అవసరం లేదండి, నేను ఇక్కడ 2 ఇచ్చేస్తాను. అంటే సో 40 కంటే ఎక్కువ పోయిందంటే మనకి 2 ఇన్స్టెన్స్ ఆటోమేటిక్ యాడ్ అయిపోతాయి. కిందకు వచ్చి డిక్రీజ్ ద గ్రూప్ సైజ్, మళ్ళీ ఇక్కడ కూడా అలారం అనమాట. ఈసారి ఇక్కడ ఇస్తాను లో యూసిపి యూటిలైజేషన్ ఇస్తాను. ఏమని, ఇఫ్ మాక్సిమం సిపి యూటిలైజేషన్ ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30%. ఓకే, ఫర్ అట్లీస్ట్ 5 minutes. లో ఇచ్చాను కదా, లో. సో క్రియేట్ అలారం అంటాను. సో రిమూవ్ 2 instances అంటాను. సో బాగా చూడండి, 40 కంటే ఎక్కువ అయితే 2 instances యాడ్ అవుతాయి. అదే నా ఇన్స్టెన్సెస్ కంటే తక్కువ ఉంటే మీకు 5 నిమిషాల పాటు 30 కంటే తక్కువ వెళ్ళిపోతే మీకు ఏమవుతుందంటే 2 instances డిలీట్ అయిపోతాయి. సో నెక్స్ట్ వచ్చి క్రియేట్ 1 to 3 instances. ఓకే, నోటిఫికేషన్స్ ఏం అవసరం లేదు. కాన్ఫిగర్ ట్యాగ్స్, నేమ్ వచ్చి ఆటో స్కేలింగ్, ఇది గుర్తుపడ్డానికి అనమాట. సర్వర్స్ రివ్యూ. సో మీరు చూడండి, మినిమం గ్రూప్ సైజ్ వచ్చి 1, మాక్సిమం వచ్చి ఇది. ఇప్పుడు నేను క్రియేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్ అనగానే మీకు ఫస్ట్ ఒకసారి, ఎందుకంటే మినిమం అని చెప్పినాను కదా, ఒక సర్వర్ డిప్లాయ్ అయిపోయి తర్వాత నేను కావాలని లోడ్ పెడతాను, అప్పుడు 3కి ఎక్స్పాండ్ కావాలి. సో క్రియేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్ అంటాను, చూద్దాం ఏమవుతుందో. ఓకే, సో మినిమం 1, మాక్సిమం వచ్చి 3, డిజైర్డ్ అంటే కావాల్సింది 1. ప్రస్తుతానికి ఇన్స్టెన్సెస్ 0 ఉన్నాయి. ఇది డిప్లాయ్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇన్స్టెన్స్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ డిప్లాయ్ అవుతుంది చూసారా, ఇప్పుడు ఆటో స్కేలింగ్ అని కూడా రావాలి. సో వెయిట్ ఫర్ ఇట్. కింద ఆటో స్కేలింగ్ ఐడి ఆటోమేటిక్ తీసుకుంది కూడా అక్కడి నుంచి. ఎందుకంటే లాంచ్ కాన్ఫిగరేషన్ చెప్పాం కదా మనం, లాంచ్ కాన్ఫిగరేషన్ లో ఏ ఎంఐ తీసుకోవాలా, ఏ సెక్యూరిటీ గ్రూప్ తీసుకోవాలా, ఏ కీ తీసుకోవాలని చెప్పి అన్ని ఇక్కడ వస్తాయి. సో రన్నింగ్ ఇక్కడ రావాలా ఆటో స్కేలింగ్ అని, ఎందుకు రాలేదు ఇంకా, ట్యాగ్ వచ్చేయాలండి. ఓకే, చూసారా ఆటో స్కేలింగ్ సర్వర్స్ అని వచ్చేసింది. సో వచ్చేసింది. అంతేకాకుండా ఇది ఆటోమేటిక్ గా పోయి మనకి లోడ్ బ్యాలెన్సర్ యాడ్ అయిపోవాలి. మీరు చూసండి లోడ్ బ్యాలెన్సర్ కదా. సో మనం ఇక్కడ టార్గెట్ గ్రూప్స్కి వెళ్ళాము అనుకోండి, టార్గెట్స్కి వెళ్ళాము అనుకోండి, మీరు చూసారా ఆటోమేటిక్ యాడ్ అయిపోయి హెల్త్ అని కూడా వచ్చేసింది. సో చూద్దాం నిజంగా పనిచేస్తుందా లేదా అని చెప్పి. దానికి నేనేం చేస్తానంటే లోడ్ బ్యాలెన్సర్ ఇది కాపీ చేస్తాను. ఇది కాపీ చేసి ఇక్కడికి వచ్చి ఇలా పేస్ట్ చేస్తే నాకు వచ్చేయాలి మై బ్యాంక్ అని. చూసారా, www.mybank.com. సో ట్రాఫిక్ ఏం జరుగుతుంది ప్రస్తుతం ఈ విధంగా వస్తుంది అనమాట. ప్రస్తుతానికి అయితే ఈ లేవు మనకి ఈ 2 సర్వర్స్, ప్రస్తుతం ఒక్కటే ఉంది. ఓకే, సో ఇప్పుడేమో ఒకదానికే ట్రాఫిక్ వెళ్తుంది. నేను కావాలని లోడ్ పెడతా ఇప్పుడు Web1 లో, ఆటోమేటిక్ అది ఇంకొక 2 instances 3 కాదు కానీ 2 instances డిప్లాయ్ చేసి యాడ్ చేయాలి లోడ్ బ్యాలెన్సర్కి. అది నిజమో కాదో చూద్దాం. ఓకే రైట్. సో ఇక్కడ దాకా క్లియర్ అండి అందరికీ? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? ఇక మీద నేను డిప్లాయ్ చేస్తాను కానీ. ఓకే ఫైన్.
సో ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే ఆటో స్కేలింగ్ స్టార్ట్ అవ్వాలి. ఆటో స్కేలింగ్ స్టార్ట్ అవ్వాలి. స్కేలింగ్ పాలసీస్ ఏమున్నాయి మనకి? నేను చెప్పింది ఇంక్రీజ్ గ్రూప్ సైజ్ మోర్ దాన్ 40%కి వెళ్తే మీకు ఎక్స్ట్రాగా 2 ఇన్స్టెన్సెస్ రావాలన్నమాట. సో నేను సిపియు లోడ్ పెట్టాలి. బేసిక్ గా ఎక్కువ ఇంటర్నెట్ ఎక్కువ కనెక్షన్ వస్తున్నాయి అనుకోండి, ఆటోమేటిక్ గా సిపియు లోడ్ పెరుగుద్ది, డిప్లాయ్ అవుద్ది. కానీ ఇప్పుడు నేను 10,000 మందిని పోయి అడిగి లాగిన్ చేయమని చెప్పలేను కదా. అందుకని నేను ఏం చేస్తానంటే కావాలని దీని మీద లోడ్ పెడతాను. ఆ లోడ్ ఎలా అంటే దీంట్లో లాగిన్ చేస్తాను. చూడండి, లాగిన్ చేసి ఓకే. సో కమాండ్ వచ్చి పెట్టుకోను అనమాట. స్ట్రెస్ అయిపోయి అంటే ఒక సిపియూ చోట 8 సిపియూలు 20 నిమిషాల పాటు రన్ చేయమని చెప్తున్నాను. సో దాన్ని రన్ చేసే ముందు మీరు చూసినట్లయితే మానిటరింగ్కి వెళ్తాను. మానిటరింగ్కి వెళ్ళి సిపి యూటిలైజేషన్ చూసారనుకోండి, ఆ సర్వర్కి, ఆటో స్కేలింగ్ సర్వర్కి, నాకు తెలిసి అసలు అది చూడండి మినిట్, ఎందుకంటే నేను చూడండి మామూలు 5 minutes ఉంటుంది. నేను ఏం చేశాను, డీటెయిల్ మానిటరింగ్ అనేబుల్ చేశాను కాబట్టి 1 minute, ఏం లేదు, నాట్ ఈవెన్ 1% కూడా లేదు. ఇప్పుడు చూడండి, నేను ఎగ్జిక్యూట్ స్టార్ట్ చేసినాక పరిస్థితి వేరే అవుద్ది అనమాట. ఓకే, డిస్పాచింగ్ హాగ్ 8 సిపియూ అనమాట, 8 సిపియూల లోడ్ పెడుతుంది ఇప్పుడు. ఓకే, ఇది ఎప్పుడైతే 8 సిపిఎల్ లోడ్ పెడుతుందో మనం ఏంటంటే కొంచెం సేపు ఆగాలి. 5 minutes చెప్పున్నాను, 5 minutes దాకా పట్టదు, ముందే అవుతుంది, మనం ఆగాలన్నమాట. సో ఇది ఎప్పుడైతే ఇది రీచ్ అవుతుందో, మోర్ దాన్ 40%కి వెళ్తుందో, అప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ ఆటో స్కేలింగ్ లో యాక్టివిటీ హిస్టరీ ఉంది కదా, ఇది ఫస్ట్ ఇన్స్టెన్స్ లాంచ్ చేసినప్పుడు అండి, చూడండి 6/23కి, ఇప్పుడు 6/27. సో అడిషనల్ గా ఇలాంటి 2 కనిపిస్తాయి అనమాట, డిప్లాయింగ్ ఇన్స్టెన్స్ అని చెప్పి. అంటే ఇక్కడ ఫస్ట్ ఏమవుద్దంటే, ఇది ఎప్పుడైతే ఇది సిపి యూటిలైజేషన్ చూడండి చిన్న పెరుగుద్ది, ఇది ఎప్పుడైతే 40 వెళ్తుందో ఆటోమేటిక్ గా అలారమ్స్ ఉన్నాయి కదా, ఇవి ట్రిగర్ అవుతాయి అనమాట. ఈ స్కేలింగ్ పాలసీ ట్రిగర్ అవుతాయి. ట్రిగర్ అయిన వెంటనే మీకు ఇది వచ్చి డిజైర్డ్ వచ్చి 1 నుంచి 3కి వెళ్ళిపోతుంది. అదే మ్యాక్స్ వచ్చి 3. సో ఎప్పుడైతే 1 నుంచి 3కి వెళ్ళిందో ఆటోమేటిక్ గా ఇన్స్టెన్స్ కూడా ఎక్స్పెక్టేషన్ 3కి మారుద్ది అనమాట. సో పెరుగుతాయి. సో మనం ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ, దీనికోసం వెయిట్ చేయాలన్నమాట. సో సిపి యూటిలైజేషన్ చేంజ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. చూసారా వెళ్ళిపోయిందా అంటే ఒక్కసారిగా 80కి. సో మనం ఏ నిమిషంలో వెయిట్ చేయొచ్చు అంట. యాక్చువల్ 5 minutes వెయిట్ చేయాలా, కానీ నేను డీటెయిల్ మానిటరింగ్ అనేబుల్ చేశాను కాబట్టి ఏ నిమిషం అన్నా చేంజ్ అవ్వచ్చు అండి. సో చూద్దాం, ఇది రిఫ్రెష్ చేస్తా ఉంటాను ఇక్కడ నేను, చూద్దాం ఏ నిమిషంలో అన్నా డిజైర్డ్ 3కి చేంజ్ అవ్వాలన్నమాట. Come on. సార్ ఇప్పుడు మనం ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం సార్. క్రియేట్ చేసి దాని ట్రాఫిక్ 40% కన్నా ఎక్కువైంది. అప్పుడు ఆటోమేటిక్ గా 2 ఎక్స్ట్రా ఇన్స్టెన్సెస్ క్రియేట్ అయిన తర్వాత ఉన్నటువంటి ఆ 2 ఇన్స్టెన్సెస్ లో ట్రాఫిక్ తగ్గిపోయింది. సో దాంట్లో ఆల్రెడీ లోడ్ అయిన, ఐ మీన్ ఎవరైనా యాక్సెస్ చేస్తుంటారు కదా సార్ ప్రెసెంట్ యూజర్స్, తగ్గిపోయింది. ఆటోమేటిక్ గా 2 ఇన్స్టెన్స్ డిలీట్ అయిపోతాయి కదా, అంతే, రిమూవ్ అయిపోతాయి. అప్పుడు ఆ ట్రాఫిక్ అంతా, ఆల్రెడీ ఉన్న ట్రాఫిక్ అంతా దేనికి మూవ్ అయిపోద్ది సార్? అప్పుడు యూజర్స్ కి అది ఇంపాక్ట్ ఉంటుందా? 5 నిమిషాలు టైం యాక్చువల్ గా వెంటనే డిలీట్ చేయదు. 5 నిమిషాలు టైం ఇచ్చి అంత యూజర్స్ అంతా అయిపోయినాక తర్వాత డిలీట్ చేస్తుంది. వెంటనే డిలీట్ చేయదు అనమాట, A to Z. ఒకేసారి పటాన్ డిలీట్ చేయదు, 5 minutes ఆగి చేస్తుంది. అందుకే కూల్ డౌన్ పీరియడ్ ఉంటుంది. చూడండి ఇప్పుడు మారిందా, డిజైర్డ్ 2కి వచ్చింది. యాక్చువల్ 3 రావాలి యాక్చువల్ గా. చూసారా మారిందా? యాక్టివిటీ హిస్టరీకి వెళ్ళాను అనుకోండి నేను, మీరు చూసినట్లయితే ఇది చూడండి, ఒకటి లాంచ్ అయిపోయింది, ఇంకా సర్వీస్ లోకి వెళ్ళలేదు, ఇంకా సర్వీస్కి వెళ్తుంది అనమాట. సో దాన్ని ఏమంటారు చూడండి, ఇక్కడ ఈ విధంగా వస్తుంది అనమాట. సో లెట్స్ వెయిట్.
రిఫ్రెష్. ఓకే, సక్సెస్ఫుల్ మీరు చూసినట్లయితే అంతా ఓకేనా. సో మనం ఏం చేద్దాం ఇప్పుడు, లోడ్ బ్యాలెన్సర్ లో చూద్దాం వెళ్ళి. లోడ్ బ్యాలెన్సర్ లో ఇదేదబ్బా, టార్గెట్ గ్రూప్స్ లోకి వెళ్ళి చూస్తే మీరు చూసినట్టే చూడండి, అన్ని 3 ఆటోమేటిక్ యాడ్ అయిపోయినాయి. నేను చేయాల్సిన పని ఏం లేదు, ఆటోమేటిక్గా 3 యాడ్ అయిపోయినాయి అనమాట. ఓకే, సో ఇక్కడ చూసామంటే మనకి ఇంకో 3 సర్వర్లు వచ్చేసి ఉండాలి, ఆటో స్కేలింగ్. ఓకే, సో ఎక్కడైతే ఈ ట్యాగ్ ఉంటుందో, అంటే మన ఉద్దేశం ఏంటంటే ఇంకో ట్యాగ్ కూడా ఇచ్చుకోవచ్చు అండి పేర్లు. నేనేంటంటే సింపుల్ గా పేరు ఇక్కడ తెలియాలని చెప్పి. సో ఈ విధంగా మనకి డిప్లాయ్ అయిపోతాయి. సో ఇప్పుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్, సో నేను ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నాను అనుకోండి, యాక్చువల్లీ మీరు యాక్సెస్ చేశారు అనుకోండి, అందరికీ సేమ్ వస్తుంది. యాక్చువల్గా మీరు కావాలంటే యాక్సెస్ చేయండి, అందరికీ శ్రీ బ్యాంక్ అనే వస్తుంది అనమాట. సో మై బ్యాంక్ అనే వస్తుంది అనమాట. సో అయితే ఏమవుతుంది మనకి, కానీ బ్యాక్ ఎండ్ లో మాత్రం ఇది 3 సర్వర్లకు వెళ్తుంది, 3 డిఫరెంట్ సర్వర్కి లోడ్ బ్యాలెన్స్ అవుతూ ఉంది. ఓకే, సో కాకపోతే లోడ్ మనకు తెలియదు ఏ సర్వర్ కనెక్ట్ అవుతుంది అని తెలుసుకోవచ్చు అండి. లాగిన్ చేసి ఐపీ అడ్రస్ అన్ని చేసుకొని లాగ్స్ పెట్టి తెలుసుకోవడం కాదు, కానీ మన పర్పస్ అది కాదు ఇక్కడ. సో నిజంగా మనకి దాన్ని ఏమంటారు, ఆటో స్కేలింగ్ అవుతుందా, ఈ విధంగా 3 సర్వర్లు డిప్లాయ్ అయినాయి. ఓకే, కాబట్టి అంటే ఏంది, మన ఆటో స్కేలింగ్ పనిచేస్తుంది ఇక్కడ. చూసారంటే స్కేలింగ్ పాలసీస్ ఇక్కడ మనం ఎప్పుడైతే సిపియు మోర్ దెన్ 40కి వెళ్తే అవ్వాలని చెప్పాను చూసారు, అది పనిచేస్తుంది. ఓకే, అది ముఖ్యం అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇప్పుడు నేను లోడ్ ఆపేస్తాను కావాలని. ఇక్కడ లోడ్ ఆపినప్పుడు ఏం చేయాలంటే డిలీట్ చేయాలి. కానీ ఏది డిలీట్ అవుతుంది, అలారం రాలేదు సార్. అలారం రాకపోవడం ఏందయ్యా, అలారం ఎక్కడికి రావాలి అలారం? నోటిఫికేషన్ ఈమెయిల్కి వెళ్తుంది కాన్ఫిగర్ చేసి పెడితే, ఇక్కడ ఎందుకు వస్తుంది? అది ట్రిగర్ అయితేనే చూడండి, అది ట్రిగర్ అయితేనే కదా ఏనే డిప్లాయ్ అయింది. దానికి ఎలా తెలుసు డిప్లాయ్ చేయాలని? అలారం అంటే మన పొద్దున అలాగే గీ అని మోగుద్దా ఏంది? సో అక్కడ నేను చూడండి యాడ్ పాలసీ అన్నప్పుడు ఇక్కడ ఓకే, దాన్ని ఏమంటారు, ఒక నిమిషం క్యాన్సిల్ చేసి ఓకే క్రియేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్ అన్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఏదో ఒకటి ఇవ్వండి. ఇక్కడ ఉన్నప్పుడు క్రియేట్ అలారం అన్నానా, క్రియేట్ అలారం అని చూడండి, మెయిల్ పంపించుకోవచ్చు. ఇట్లా మీకు ఏ మెయిల్ కావాలో మెయిల్ పంపించుకోవచ్చు. ఇక్కడ వాళ్ళకి వెళ్ళిపోతుంది అలారం. కానీ ఇది అలారం ఎందుకు అయిందని మనకు తెలియడానికి, బేసిక్గా దీనికి ఏం పని, ఎప్పుడైతే 40% రీచ్ అయిపోయిందో ట్రిగర్ అవుద్ది, ట్రిగర్ అవ్వగానే దీనికి చెప్పేస్తుంది, ఇది ఆల్మోస్ట్ అప్లోడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు నేను ఈ లోడ్ ఆపితే ఏది ఫస్ట్ డిలీట్ అవుద్ది అంటే టెర్మినేషన్ పాలసీస్ అని ఉంటాయి అన్నమాట మీకు. ఓకేనా, సో ఇక్కడ మీకు ఎక్కడ ఉందబ్బా, ఇక్కడ ఒక చోట టెర్మినేషన్ పాలసీస్ అని ఒకటి ఉండాలా. యాక్షన్స్ అనుకుంటా, షెడ్యూల్డ్ యాక్షన్స్, ఎడిట్. ఇక్కడ డీటెయిల్స్ ఎడిట్ అని కొట్టాను అనుకోండి, మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చోట టెర్మినేషన్ పాలసీస్ అని రావాలండి. చూడండి టెర్మినేషన్ పాలసీస్ అని ఉంటాయి అనమాట. సో మీరు లెర్న్ మోర్ అంటే అసలు యాక్చువల్గా ఏదంటే ఫస్ట్ మామూలుగా డిఫాల్ట్గా ఏమవుతుందంటే ఏదైతే ఫస్ట్ క్రియేట్ అయిందో అది డిలీట్ అయిపోతుంది. సో ఇదన్నమాట కంట్రోలింగ్ విచ్ ఆటో స్కేలింగ్ టెర్మినేట్స్ డ్యూరింగ్. సో డిఫాల్ట్ పాలసీ ఏంటంటే డిఫాల్ట్ గా మీకు, సో ద డిఫాల్ట్ టెర్మినేషన్ పాలసీ ఇస్ డిజైన్ టు హెల్ప్ ఎన్ష్యూర్ దట్ యువర్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్. ఓకే, సో ఎలా డిలీట్ అవుతుంది డిఫాల్ట్ మీకు ఏదబ్బా, సో మీకు the default termination policy assigned to the auto scaling group is typically sufficient for most of the situation. అంటే మామూలుగా డిఫాల్ట్ పాలసీ చాలు, కానీ మీరు చేంజ్ చేసుకోవాలంటే మాత్రం చేసుకోవచ్చు అనమాట. సో డిఫాల్ట్ ఏం చేస్తుందంటే మీకు ఏదైతే లాస్ట్ డిలీట్ చేస్తుంది అనమాట. సో డిఫాల్ట్ లాస్ట్ లో ఉంచండి. డిఫాల్ట్ ఏం చేస్తుంది,
terminate the instances according to default termination policy. So this policy is more you have more than one scaling group. So నేను చూడాలనుకుంది ఏంటంటే ఇది డిఫాల్ట్ అనుకుంటాను, old instance anamata. Terminate the old instance in the group. This option is useful when you are upgrading instance auto scaling group. You can gradually replace the instances old type లేదా new instance anamata. ఇలా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ఓల్డ్ బేసిక్ ఏంటంటే ఓల్డ్ ఇన్స్టెన్స్ అయిపోవాలండి, వీటి ఎక్స్ప్లెయిన్ చేయట్లా ఇక్కడ. బేసిక్గా ఓల్డ్ ఇన్స్టెన్స్ వచ్చి డిలీట్ అయిపోతుంది మీకు ఇక్కడ. ఓకే, సో మీకు చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. The default termination policy is designed that your network architecture spans, okay, with a default termination policy. If so, if follow default. If there are instances in multiple availability zones, select the availability zone with more instances and at least one instance that is not in a protected from the scaling. అంటే ఒకవేళ మల్టిపుల్ గా నేను డిప్లాయ్ చేస్తున్నాను అనుకోండి ఇక్కడ, అంటే ఇప్పుడు మనం డిప్లాయ్ ఉన్నాయి ఈ మెషిన్స్ ఏది ఇక్కడ ఇన్స్టెన్సెస్ 3 అవైలబిలిటీ జోన్స్ లో ఉన్నాయి, అవునా, ఒక్కొక్క అవైలబిలిటీ జోన్ లో ఉన్నాయి, 1A 1B 1C అని చెప్పి. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, if there is more than one availability zone within this number of, select the availability zone with instances, ఏదైతే ఓల్డ్ కాన్ఫిగరేషన్ ఉంటుందో అది సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట, రూల్స్ ఇది. సో కాబట్టి 1A ఓల్డ్ ఉంటుంది కాబట్టి అది డిలీట్ చేయాలి. యాక్చువల్గా 1A లో డిలీట్ అయిపోవాలి మీకు. నేను ఇప్పుడు స్టాప్ చేశాను అనుకోండి, ఇక్కడ నా ప్లాన్ ఏంటంటే 1A ఫస్ట్ డిలీట్ అవ్వాలా, 1B కానీ 1C కానీ డిలీట్ అవ్వాలి, అది 1B డిలీట్ అయిపోవాలి, 1A 1B రెండు డిలీట్ అయిపోవాలి. చూద్దాం అది. సో నేనేం చేస్తాను, మీరు ఇంకా చదవాలంటే ఇది చదవండి ఫస్ట్. డిటర్మైన్ తర్వాత ఏంది, డిటర్మైన్ విచ్ అన్ప్రొటెక్టెడ్ మెషిన్స్ ఇన్ ద అవైలబిలిటీ జోన్, యూజ్ ద ఓల్డెస్ట్ కాన్ఫిగరేషన్. అంటే ఎప్పుడైతే ఓల్డ్ అదే డిలీట్ చేస్తాను అనమాట. అవి కాకుండా మీరు చేంజ్ చేయాలంటే ఇవ్వండి, కిందకు వస్తే మీకు ఆప్షన్ ఇచ్చినాడు ఇక్కడ ఎక్కడో, కస్టమైజేషన్. సో నేర్చుకోవచ్చు ఇక్కడ ఈ విధంగా. నేను డిఫాల్ట్ వదిలేస్తాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే స్టాప్ చేస్తాను, ఇక్కడ Ctrl+C అంటాను. సో ఇప్పుడు ఏమో వాళ్ళ ఆబ్వియస్ గా లోడ్ అంతా కిందకి రావాలా. లోడ్ అంతా కిందకి వచ్చిందంటే అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ మనకి ఏమవుతుందంటే ఇక్కడ మళ్ళీ ఇన్స్టెన్సెస్ వచ్చి 1కి వచ్చేయాలన్నమాట. డిజైర్డ్ వచ్చి 1కి వచ్చేయాలి ఇక్కడ, సారీ. అప్పుడు ఏంటంటే ఇది ఆటోమేటిక్ గా డిలీట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అంటే స్కేలింగ్ పాలసీస్ ఇప్పుడు దాకా మీరు ఏం చూసారు, యాక్టివిటీ హిస్టరీలో సక్సెస్ఫుల్ అని చూసారు కదా, ఇప్పుడు ఏం చేస్తుందంటే అంటే అది డిలీషన్ చేస్తుంది అనమాట. సో ఇది కొంచెం టైంతో కూడుకున్న పని అండి, మనం వెయిట్ చేయాలి, 5 minutes దాకా వెయిట్ చేయాలి. ఎందుకంటే డిఫాల్ట్, ఎందుకంటే ఆల్రెడీ యూజర్స్ ఉంటారు కదా వెబ్ సర్వర్స్ లో, వాళ్ళంతా కనెక్షన్ అంతా అయిపోయేదాకా వెయిట్ చేసి అప్పుడు డిలీట్ చేస్తుంది. సో కనెక్షన్ అయిపోయేదాకా కొత్త కనెక్షన్ అన్ని కూడా ఎగ్జిస్టింగ్, అంటే కొత్త కనెక్షన్ని కూడా ఏదైతే డిలీట్ కాకుండా ఉంటుందో దానికి పంపిస్తాయి అనమాట. పాత కనెక్షన్ అంటే 5 నిమిషాల కంటే ఎక్కువ తీసుకోరు కాబట్టి మొత్తం టెర్మినేట్ చేస్తూ పోతాయి అనమాట. అందుకని అది ప్లాన్. సో లెట్స్ వెయిట్. సో లెట్స్ రిఫ్రెష్. ఒక 5 minutes పడుతుందండి. గివ్ మీ 2 minutes, నాకు ఒక్క 2 నిమిషాలు ఇవ్వండి. ఫ్రెష్ సార్ ఇంకోటి ఏంటంటే ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేశాను సార్. ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు దానికి పబ్లిక్ ఐపీ అసైన్ చేయలేదు. క్రియేట్ చేసేటప్పుడు తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత పబ్లిక్ అసైన్ చేసి రీప్రెస్ చేస్తే దానికి పబ్లిక్ ఐపీ అసైన్ అవ్వట్లేదు. ఓకే, అది ఎందుకంటే సార్ ఒకసారి ఎట్లా అసైన్ చేశారు మీరు? మామూలుగా దాని మీదకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి టిక్ మార్క్ పెడతాం కదా సార్, ఎనేబుల్ ఆటో ఐపీ సెట్టింగ్స్ అని. అట్లా చేయబాకండి, మీరు అది ముందు చేస్తుండాలా. ముందు చేయలేదు. అప్పుడు ఏంటంటే ఎలాస్టిక్ ఐపీ ఒకటి అసైన్ చేసుకోండి తీసుకొని. ఓకే, అట్లా చేసుకోవాలి. అంతేగాని పబ్లిక్ ఐపీ అసైన్ రాదు అట్లా. ఎందుకంటే సెట్టింగ్ తీసేసుకుంది కదా, మీరు అక్కడ చేసినంత మాత్రం మళ్ళీ తీసుకోవాలి. లేదా మెషిన్ డిలీట్ చేసి అక్కడ అనేబుల్ చేసి మెషిన్ డిలీట్ చేయాలి.
అది ఇంపార్టెంట్ మిషన్ అనుకుంటే ఏంటంటే ఎలాస్టిక్ ఐపీ అసెంబ్లీ రెండు ఒకటే కదా, మీకు ఇబ్బంది ఏమి ఉండదు. అవునవును సార్. ఎలాస్టిక్ ఐపీ అసెంబ్లీ చేసుకోండి. ఓకే. సో రేపు క్లాస్ లేదండి, ఇప్పుడు దాకా చాలా చెప్పాను. నా ఉద్దేశము కంప్యూటర్ విపిసి రెండు ఉన్నాయి, మీరు అన్ని ప్రాక్టీస్ చేయలేదని నా ఉద్దేశము, లేదా కొన్ని ప్రాక్టీస్ చేస్తుంటారు. సో రేపు బాగా యూటిలైజ్ చేసుకుని బాగా ప్రాక్టీస్ చేసుకోండి. మనం ఏంటంటే నెక్స్ట్ మనం ట్యూస్డే నుంచి మనం స్టోరేజ్ స్టార్ట్ చేస్తాం. సో S3 EFS ఇవన్నీ మాట్లాడుకుంటాం. ఓకే, అదే బాగానే అర్థం అవుతుందండి. అన్న డిఫికల్టీ ఉంది అర్థం చేసుకోవడానికి నాకు, నన్ను నీట్గా అర్థం అవుతుందిగా. నోరు తెరిచి చెప్పండి అయ్యా, ఏ పాపం మన ఎవరు వదులుతున్నారని కాదు కదా. ఓకే సార్. అర్థం క్లీన్ గానే ఉంది కదా. ఓకే రైట్. సో ప్రాక్టీస్ చేయాలండి, ప్రాక్టీస్ చేసిన వర్కౌట్ వద్దు, ముందే చెప్తున్నాను. ఓకే, ఓకే. సార్ ఇప్పుడు దీంతో పాటు ఇది అజూర్ కూడా నేర్చుకోవాలా సార్? అంతే కదా. సో చదువుకోవచ్చు, మీ ఓపిక అండి. ఏదని చెప్పాలంటే అంటే మీరు మామూలుగా మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఓన్లీ AWS మీద కష్టము, అజూర్ కూడా ఉండాలి అన్నారు కదా. డెఫినెట్ గా అండి, అదే జరుగుతుంది కదా. అంటే AWS బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు సేమ్ ఏ కాన్సెప్ట్స్ అక్కడ ఉంటాయి. సో దాన్ని కంపెనీస్ చదువుకోవాలి. నేను చెప్పను ఎందుకు డబ్బులు దండగా, మీరు ట్రై చేయండి, మీ వల్ల కానప్పుడు అప్పుడు చూద్దాం. ఓకే సార్. సో మీకు ఏంటంటే చూసారా, మీకు ఇక్కడ 1B ఫస్ట్ సర్వర్ 1Aలో కాదండి 1Bలో చూసినట్లయితే. సో మీకు చూడండి, ఈ CPU యూటిలైజేషన్ కిందకు వచ్చేసింది. ఎప్పుడైతే మోర్ దెన్ 5 minutes అయిపోయిందో, ఇది వచ్చి 1 2 3 4 5 minutes అయింది. 5 minutes అనగానే మీకు ఇక్కడ ఇదేం చేసింది, ఆటోమేటిక్గా 2 డిలీట్ చేయమని చెప్పింది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైపోయింది, డిజైర్డ్ 1 మినిమం 1 చూడండి 2 ఇదేం చేస్తుంది, వెయిటింగ్ ఫర్ ELB కనెక్షన్ ట్రైనింగ్. సో ఇది ఒక 5 నిమిషాలు పడుతుంది అనమాట. మొత్తం అంత కనెక్షన్ అంతా పోయే కొద్దీ తర్వాత ఈ 2 డిలీట్ అయిపోతాయి. సో ఏమేమి డిలీట్ అయిపోతాయి మనకి ఇక్కడ, సో నాకు తెలిసి ఇది B డిలీట్ కావాలా, B కానీ ఫస్ట్, ఎందుకంటే ఇదే ఫస్ట్ క్రియేట్ అయింది. B డిలీట్ అయిన తర్వాత A కానీ C కానీ ఏదైతే లేటెస్ట్ అది క్రియేట్ అవుతుంది అనమాట. సో చూద్దాం, ఒక టైమింగ్స్ ఇచ్చి ఉంటాడు యాక్చువల్గా కొన్నిసార్లు. సో ఇది వచ్చి 6:23 క్రియేట్ అయింది. నెక్స్ట్ వచ్చి 1A వచ్చి 6:29. సో లేటెస్ట్ వచ్చి ఇదండి 6:30కి. ఏది లేటెస్ట్ వచ్చి 1C లేటెస్ట్ అనమాట. కాబట్టి 1A 1Bలో ఉన్న ఈ 2 సర్వర్లు బేసిక్గా
నేను సెలెక్ట్ చేసి పెడతాను. ఈ 2 టెర్మినేట్ అయిపోవాలండి యాజ్ పర్ ద పాలసీ. చూద్దాం ఏమవుద్దాం. ఓకే, ఇక్కడికి వెళ్తాను, దీంతో పని లేదు. కనెక్షన్ ట్రైనింగ్ 5 minutes పడుతుంది. సో నెక్స్ట్ క్లాస్ వచ్చి నేను చెప్పిన S3 చెప్తానండి. మీరు ఏంటంటే కొంచెం చదువుకుంటారండి S3 ఎలా ఉంటుంది ఏంటి పరిస్థితి అని చెప్పి, కోర్ ఎలా పని చేయొచ్చు అని చెప్పి చదువుకుంటండి. అంటే నేను చెప్పేటప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది అందుకని. చక్రి హర్షయ్ గారు చూసారండి రెజ్యూమ్? ఇంకా చూడలేదా? ఇంకా చూడలేదండి, ఫ్రాంక్ గా చెప్పాలంటే తిరుగుతా ఉన్నా నేను అంత నుంచి. సో ఈరోజు తప్పకుండా చూసి మీకు రిప్లై ఇస్తాను. ఓకే. Come on. రెజ్యూమ్ దేనికి? ఇండియాలోకేగా చక్రి. అంటే నేను ల్యాప్టాప్ ఓపెన్ చేస్తానండి, ఇంకో ల్యాప్టాప్ లో కాదండి. ఓకే, మీరు యూఎస్ లో ఉంది యాక్చువల్గా? అవునండి. రైట్. ఓకే. బేసిక్గా యుఎస్ రెజ్యూమ్లు చాలా పొడుగ్గా పెద్దగా మనకు తెలియపోయిన అన్నీ ఉండాలి లోపల. నేను చూసి అవన్నీ అడిగితే నేను చెప్పలేను కదండి, అందుకే నాకు తెలిసింది పెట్టా. మంచిది యాక్చువల్గా. అందుకే నేను కొన్ని రెజ్యూమ్స్ చూశాను కదా, ఏనేందో ఉన్నాయి దాంట్లో. బాబు ఎన్ని నీకు వచ్చా అంటే అవన్నీ పెడితేనే కాల్ వస్తుందా? సరేనాయా నువ్వు పాస్ అవుతాను గ్యారెంటీ ఉందంటే లాజిక్ లేదు అక్కడ. ముందు కాల్ వస్తే కదా సార్ అంటారు. ఫైన్ సర్లే అండి, మీ ఉద్దేశం ఎందుకు కాదన్నాం అని చెప్పి. సో మీరు DevOps ఇంజనీర్ విత్ 7 years of experience ఇన్ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్, వర్కింగ్ విత్ GitHub, Maven, Jenkins, Chef. మీకు షెఫ్ బాగా వచ్చండి? షెఫ్ జస్ట్ బేసిక్స్. ఓకే ఫైన్. ఏదో ఒక కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అడుగుతారు కదా సార్, Ansible కానీ చెఫ్ కానీ పప్పెట్ కానీ. సో చెఫ్ అయితే కొంచెం కనీసం బేసిక్స్ అన్న తెలుసని చెఫ్ పెట్టాను. ఓకే రైట్. Responsible for version control, branching, merging, okay, automating the build process using continuous integration, cookbooks, Docker. మీరు లేఅవుట్ మార్చాలండి యాక్చువల్గా. ఎందుకంటే నేను ఇంటర్వ్యూలు తీసుకుంటాను కదా, బేసిక్గా ఒక ఇంటర్వ్యూ ప్రొసీజర్ ఎట్లా జరుగుద్ది అంటే మనకి HR ఫస్ట్ సెర్చ్ చేస్తాడు, DevOps అని సెర్చ్లో కొడతాడు. నౌకరీ కానీ, అంటే ఇండియా గురించి చెప్తున్నాను, మేబీ ఇది సేమ్ కాదో నాకు తెలియదు యూఎస్లో, బట్ ఇండియా గురించి చెప్తాను. ఈ HR పోయి DevOps అని టైప్ చేస్తారండి, ఆర్ కన్సల్టెంట్స్ కూడా DevOps అని టైప్ చేస్తారు. ఆడి 1,00,000 వస్తాయన్నమాట. వాళ్ళు అక్కడ ఏంటంటే క్వీరీ వాడతారు, గ్రేటర్ దాన్ 7 years of experience, నోయింగ్, ఇవన్నీ వాడి ఎట్టో గొట్ట తీస్తారు. దాంట్లో నిజంగా ఏముందో చెక్ చేయరు వాళ్ళు, డైరెక్ట్గా తీసుకెళ్ళి మా మొహాన్ని కొడతారనమాట, తీసుకొచ్చి షార్ట్ లిస్ట్ చేయండి అని చెప్పి. అవునా? ఇప్పుడు మాకు పనులు ఉంటాయి కదా, మేము ఆఫీస్ పనులు చేయాలా, వాటితో పాటు రెజ్యూమ్స్ కూడా షార్ట్ లిస్ట్ చేసి పంపించాలా.
ఒక్క రెజ్యూమ్ వచ్చి 7-8 పేజీలు ఉందాను, ఒకసారి 5-6 పేజీలు ఉన్నారు, 7-8 5-6 పేజీలు. సో 5-6 పేజీలు చెక్ చేసే సీన్ లేదుగా. 20 రెజ్యూమ్లు వచ్చినాయి అనుకోండి, ఇంటూ 6 వేసుకున్నారు అనుకో, 6 పేజీలు యావరేజ్ గా 120 పేజీలు చూడాలి. మనం న్యూస్ పేపరే ఫస్ట్ పేజ్ చేసి ఆడిపోము, అటువంటిప్పుడు రెజ్యూమ్ ఎట్లా చూస్తాము. సో కాబట్టి ఏం చేస్తానంటే ఫస్ట్ పేజ్ లో విషయం అర్థమైపోద్ది అనమాట. ఫస్ట్ పేజ్ లో చూస్తాం అసలు ఏంది వ్యవహారం అని చెప్పి. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు అర్థమైపోద్ది అనమాట ఇతను ఫేకా కాదా అని చెప్పి. ఎందుకంటే పెట్టేదాని విధానం బట్టి, ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ టైం తీసుకొని అంత పెడతాడు అనమాట. మీరు ఏం చేయాలంటే ఫ్రంట్ పేజ్ ప్రొఫెషనల్ సమ్మరీ ఉంది సరే, ఓకే మీకు షేర్ వీళ్ళు కూడా చూస్తే ఓకేనా, మీకు ఇబ్బంది ఏమైనా ఉందా రెజ్యూమే? పర్లేదు ఓకేనా, అందుకని చూపించడానికి అందుకని. భారత్ మ్యాట్రిమోనీ నాకు కాదండి, అబ్బాయి కాబట్టి నాకు ఆల్రెడీ పెళ్ళైపోయి కొడుకు, వేరే వాళ్ళ కోసం చూస్తున్నాం, జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసం. రైట్ మీరు చూసారనుకోండి, బేసిక్ గా నేనైతే ఏం చేస్తాను చెప్తాను. ఇది చూసారంటే బేసిక్ గా ఇక్కడైతే బేసిక్ గా నేను దీన్ని సెలెక్ట్ చేయనండి ఫ్రాంక్ గా చెప్పాలంటే. ఎందుకు అంటే మీరు డాకర్ అని పెట్టారు, క్రియేటింగ్ న్యూ కంటైనర్స్, మౌంటింగ్, స్టార్టింగ్. డాకర్ అనేది మహాసముద్రం బేసిక్ గా. సో అది సముద్రం కాకపోయినా బంగాళాఖాతం అనుకున్నాం. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. మీ ప్రొఫెషనల్ సమ్మరీ అని పెట్టిన తర్వాత కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మీకు అర్జున్ అని ఒక అతను ఉన్నాడు, అతని చూపిస్తాను అంటే అతను కూడా పంపించాడు. అతనికి ఎలా ఉంటుంది అంటే అతను కూడా చేంజ్ చేయమని చెప్పాను. ఇది చూసారు కదా, ప్రొఫెషనల్ క్రెడెన్షియల్స్, ఎబిలిటీస్. ఈ ఫస్ట్ పేజ్ ఇవే ఉండాలి, అంటే మరీ ఇంత హడావిడిగా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి మీరు ఏం చేయాలి స్టెప్ బై స్టెప్. ఫస్ట్ AWS లేదా ఫస్ట్ డెవాప్స్ ఏం చేశారు, AWS Azure ఇట్లా ఉండాలన్నమాట. సో ఇప్పుడు చూడండి, నేను ఈ కిందంతా నాకు అనవసరం, ఇక్కడ ఇంత టైం లేదు పోయి చూసి అని చెప్పేటంట. ఏదన్నా కూడా ఈ ఫస్ట్ పేజ్ చూస్తాను, ఈ కుర్రోడ్ పరిస్థితి ఏంది, AWS ఉంది, ఓకే. ఇక్కడ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కొన్ని స్పెసిఫిక్ గా పెడతారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఎక్సెల్ ఇన్ క్రియేటింగ్ AWS ఇమేజెస్, ఓకే, క్రియేటింగ్ అలారమ్స్, ఓకే. ఇంకోటి ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉండాలన్నమాట, నాలెడ్జ్ అండ్ VMware, ఓకే. ఎందుకంటే డైరెక్ట్ అందరూ క్లౌడ్ లో పనిచేయరు, ఆల్రెడీ విండోస్ లైనక్స్ లో పనిచేసి ఇక్కడికి వచ్చి ఉంటారు, ఓకేనా. సో మీరు ఫస్ట్ పేజ్ లో చెప్పేయాలి అంత నేనేంటి అని. రెండో పేజ్ దాకా పోయిందంటే కష్టం, షార్ట్ లిస్ట్ కాదు. సో మీ దాంట్లో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేస్తే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. మీరంతా కలిపి 7 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ మీరు 10 లైన్లో పెట్టేశారు, అవునా? 7 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ మీరు 10 లైన్లో కుదిర్చేస్తే గట్టండి, ఇంక అడగడానికి ఏముంది అక్కడ. సో కిందాక పోరు. కాబట్టి ఏంటంటే మీరు ఫస్ట్ మీకు కావాలంటే ఆ రెజ్యూమ్ ఇస్తాను, మీరు కావాలంటే పేరు మార్చుకొని కొంచెం చేంజెస్ చేసుకొని పెట్టడం మంచిది, ఓకేనా. ఫస్ట్ పేజ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అవతల ఇంటర్వ్యూ తీసుకున్నవాడు మీ గురించి ఏం తెలుసు, ఏమీ తెలియదు, కేవలం మీరు రెజ్యూమ్ చూసి చెప్తున్నాడు. సో అంచనాలు వేసేస్తాడు, ఓకే 7 పేజీలైనా 7 పాయింట్లు 7-8 పాయింట్లు ఉన్నాయి అంతే, నిజంగా పనిచేసాడా అని డౌట్ వచ్చేస్తాను అనమాట. అంటే నేను ఇంటర్వ్యూ చేసేవాడిని కాబట్టి నాకు నేను అట్టే ఆలోచిస్తాను, మీకు చెప్తున్నాను. మీ అదృష్టం కొద్దీ దాన్ని ఏమంటారు, ఆల్రెడీ ఫేక్ అతనే వచ్చాడు ఇంటర్వ్యూకి, అప్పుడు డిఫరెంట్, మీరు లక్కీ. నాలా సాటిస్ఫై చేయడం అనుకోండి తలకాయ అనమాట. అందుకని అఫ్ కోర్స్ నేనే ఫేక్ అని నేను ఇంటర్వ్యూ చేసేప్పుడు సింపుల్ గా అండి, నేను అడిగే క్వశ్చన్ లో 50% ఆన్సర్ చేయాలి అంతే, సింపుల్ రూల్. మిగతా 50% నేర్చుకునే ఉద్దేశం ఉంటే చాలు, అయిపోయింది, క్లియర్ అనమాట. తర్వాత ఫేక్ గీక్ అంతా హెచ్ఆర్తో చూసుకోవడమే. సో నాకు మాత్రం 50% ఆన్సర్ చేయాలి. ఎందుకంటారా, మనం ఏదో మంచితనాన్ని పోయి చేస్తాం, రేపు వస్తుంది, రేపు వీడైనా తప్పు చేశాడు అనుకోండి, ఎవడో ఈయన హైర్ చేసిన అంటారు, మనకి ఎటు తిరిగి బాణం మనకే వస్తుంది అనమాట, అటు తిరిగి. సో ఒక 50% తెలుసు, మీకు 50% నేర్చుకునే ఉద్దేశం ఉందనుకోండి, రేపు పొద్దున అటు ఇటు వచ్చినా అటు చెప్తాం బాబు అటు చేయని చెప్పి ఈజీ ఉంటుంది. అందుకని రిస్క్ తీసుకోరు. లెవెల్ 1 అయితే రిస్క్ తీసుకుంటారు, ఈ విధంగా కొంచెం లెవెల్ 2 లెవెల్ 3 ఉన్నప్పుడు రిస్క్ తీసుకోరు అనమాట. ఎందుకంటే మీరు సరిగ్గా పని చేయకపోతే ఆ పని వాడి మీద పడుద్ది కాబట్టి. ఓకేనా. సో మీకు ఫార్వర్డ్ చేస్తాను, ఒక్క నిమిషం అండి.
మీకు కూడా కావాలండి ఎవరికన్నా? పంపించండి సార్ చూద్దాం. అదే 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 అందరికీ రెజ్యూమ్ కావాలా? ఎవరు ప్రాక్టీస్ చేయాలి? ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. పేరు బిల్లు పెట్టారు సార్, మ్యావరిక్ అని. అదే ఇంతకుముందు ఎక్కడ విన్నారా ఆ పేరు? అదే ఎక్కడ విన్నట్టుగా ఉంది, ఇది ఇంగ్లీష్ పిక్చర్ లో చూసినట్టుగా. టామ్ క్రూజ్ పేరు అది, టాప్ గన్ లో. ఓకే ఓకే ఓకే. చక్రి, సూర్య, నెక్స్ట్ మీరు చెప్పండి. రంజిత్ లేనట్టున్నాడు ఈరోజు కాల్లో. సో ఇంకెవరున్నారు? సాయి కూడా లేనట్టున్నాడు. సాగర్ ఉన్నాడు సార్, సాగర్ ఉన్నారు. సాగరు, ప్రవీణ్, సాగర్, కేపీ సాగర్ ఏడి? కేపీ సాగర్ చూడ ఎంతమంది ప్రవీణులు ఉన్నారు. ఏమన్నా ఎక్కడైనా ఎత్తుక్కోమంటున్నాను. ఏదైతే ఇంట్లో ప్రవీణ్ సిహెచ్. అదే సార్, ప్రవీణ్ సిహెచ్ ఇది కదా. ఓకే రైట్. రైట్, చూసి ఎడిట్ చేసుకోండి. పేరు మార్చి పెట్టేయొద్దు, ఇబ్బంది పడతారు. చదవండి ఫస్ట్, సరేనా? రైట్, అది మీరు అదే చేస్తారు. నేను ముందే చెప్తున్నా, పేరు మార్చి పెట్టద్దని పట్టుకుంటారు. సో కరెక్ట్ అయినా మన ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే ఏ ఫస్ట్ స్టార్ట్ అయింది, బి సెకండ్ స్టార్ట్ అయింది కాబట్టి మనకి ఏమైంది, రెండు కూడా టెర్మినేట్ అయిపోయినాయి, సి మాత్రం మిగిలింది. ఎందుకంటే సి ఎప్పుడు క్రియేట్ అయింది, ఎందుకంటే లాస్ట్ లో క్రియేట్ అయింది. మీరు చూసినట్లయితే టైం వచ్చి 6:30 క్రియేట్ అయింది, మిగతా అంతా కూడా పోయింది కాబట్టి ఇదాన్ని ముందు క్రియేట్ అయినాయి కాబట్టి. సో ఇదండి ఆటో స్కేలింగ్. ఈ విధంగా మీరు కాన్ఫిగర్ చేయాలి. ఓకేనా? క్లియరా అందరికి? ఓకే సార్. ఓకే, ప్రాక్టీస్ చేయండి. మనం మండే మార్నింగ్ S3 చూద్దాం. ఏదైనా ఉంటే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి. ఓకే. సో ముఖ్యంగా అంతా అయిపోయినాక ఈ విధంగా వచ్చి టెర్మినేట్ చేయండి. రెండు ఏవైనా ఉన్నాయో టెర్మినేషన్ కంటే ముందు ఆటో స్కేలింగ్కి వెళ్ళండి. ఆటో స్కేలింగ్ వచ్చి మీరు చేయాల్సింది ఏంటంటే, ముఖ్యమైనది ఆటో స్కేలింగ్ గ్రూప్ రైట్ క్లిక్ డిలీట్ చేయడం. అది ముఖ్యంగా చేయాలి, డిలీట్. ఎందుకంటే మీరు అక్కడ డిలీట్ చేశారనుకోండి, ఆటో స్కేలింగ్ ఒకటి పెట్టున్నారు మీరు, మళ్ళీ ఇంకోటి క్రియేట్ అవుతుంది అనమాట. ముందు ఇది డిలీట్ చేసి, ఓకేనా, తర్వాత మిగతా డిలీట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళి రైట్ క్లిక్, ఇన్స్టెన్స్, టెర్మినేట్. ఆ తర్వాత మనకి లోడ్ బ్యాలెన్సర్కి వచ్చి చూడండి, ఇన్ని చేస్తే మనకి ఇప్పుడు ఫ్రీ వర్షన్ లో ఇన్ని చేయాలంటే ఎట్లా చేస్తుంది? కుదరదండి, డబ్బులు పడతాయి కొని. లోడ్ బ్యాలెన్సర్ కావాలా, 3 మెషిన్లు కావాలా, 4 మెషిన్లు కావాలా, తర్వాత ఆటో స్కేలింగ్ గ్రూప్, ఇవన్నీ. ఆటో స్కేలింగ్ ఫ్రీ అనుకోండి, బట్ చెప్తున్నాను అన్ని ఫ్రీ వర్షన్ లో అన్ని చేయలేము అనమాట. అందుకని ఓకేనండి, చలో. సో డన్, ఇక్కడ కూడా డన్. సో లాంచ్ కాన్ఫిగరేషన్ ఇది మీకు లాంచ్ కాన్ఫిగరేషన్ దిగిపోయిన నష్టం లేదు, బట్ తీసేస్తే క్లీన్ చేస్తే అయిపోతుంది. డిలీట్ లాంచ్ కాన్ఫిగరేషన్. ఓకే ఓకే, వెరీ గుడ్. సో మండే ఆఫ్ తీసుకోండి, ట్యూస్డే కలుద్దాము. లెట్స్ ప్రాక్టీస్ వెల్. ఏదంటే ఫోన్ చేయండి. బై, సీ యూ.